కోరుద్ది, అవిధేయత నీ చావు కోరుద్ది. దేవుడు ఇచ్చిన తలాంతులైనా, వరాలైనా, అభివృద్ధి అయినా ఏదైనా సరే నీ బ్రతుకులో దేవునితో నువ్వు విధేయుడుగా ఉన్నంత వరకే అవి నీతో ఉంటాయి. ఏ రోజైతే విధేయత నిన్ను విడిచిపెడుతుందో ఆ రోజు నుండి ఆదాము ఏ విధంగా జీవములో నుండి బయటికి త్రోయబడ్డాడో అలాగా నీ బ్రతుకు కూడా దేవుని సన్నిధి నుండి త్రోయబడేటటువంటి అనుభవాల్ని నువ్వు సంతరించుకుంటావు. జాగ్రత్తగా గమనించాలి. దేవుళ్ళు లేనోళ్ళు కూడా భూమి మీద చాలా చక్కగా బతుకుతున్నారు. చక్కగా అంటే ఎలాగో తెలుసా? డబ్బులుండి, భవనాలుండి, ఉద్యోగాలుండి, కావాల్సింది తింటూ ఉండి, అన్ని రకాలైనటువంటి సుఖాలు సౌఖ్యాలు అనుభవిస్తూ ఉండి బ్రతుకుతున్నటువంటి వారు చాలామంది లోకంలో ఉన్నారు. కానీ ఒక విషయం, ఆధ్యాత్మికమైనటువంటి సహాయము సహవాసము అనేది భూ సంబంధమైనది కాదు. దేవుడు భూ సంబంధమైన సంతోషాన్ని నీ బ్రతుకులో నీ కళ్ళకు గొప్ప మహిమకరమైన వెలుగుగా నింపడం కోసం అయితే నిన్ను ఎక్కడికి పిలవాల. ఒకటి మాత్రం తెలుసుకోవాలి, మానవుడికి ఏం కావాలో అన్ని భూమి మీద దేవుడు ముందే ఇచ్చేసాడు. అడక్క ముందే నీకు ఎటువంటి వనరులు కావాలో, ఎటువంటి వసతులు కావాలో కాలానుగుణమైనటువంటి అభివృద్ధిని దేవుడు మానవుడికి ఈ భూమి మీద ఏర్పాటు చేశాడు. నీకు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు అవసరమైన దాని కోసం మాత్రమే నీ ప్రయాస ఉండాలి. అక్కర్లేని ప్రయాస వద్దు. నువ్వు నిజంగా ప్రయాసపడాల్సింది నిత్య జీవము కోసం.